మహాత్మా జ్యోతిరావు పూలే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలను బడుగు బలహీన వర్గాలు వారి ఆశయాలు సాధించి చట్టసభల్లో అత్యధిక స్థానాలు పొందేందుకు ఎనలేని సాధన చేయాలని భారత చైతన్య యువజన పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ రాయుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో పార్టీని బోడే రామచంద్ర యాదవ్ ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా 4వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న పూలే విగ్రహం ఎదుట బీసీ నాయకుల సమక్షంలో నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు దాటినా ఇంకా బీసీలు వెనుకబడి ఉన్నారని, బీసీలకు రక్షణ చట్టం, అమరావతిలో బీసీల కోసం 1000 ఎకరాల స్థలం, సమగ్ర కులగణన, 44% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీవై నిరంతర పోరాడుతుందని చెప్పారు. బీసీవై పార్టీని రానున్న కాలంలో బలమైన శక్తిగా రూపొందిస్తామని నాగేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సీరం శ్రీనివాస్, గొంపా శివ, అనుపోజు సత్యనారాయణ, రాయుడు సుధాకర్, జి దేవి, దుర్గా, రాజేశ్వరి, చక్రమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సీరం శ్రీను. నేను బీసీవై పార్టీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం ఇదో రోజున ఫిబ్రవరి 23, 2023 సంవత్సరంలో కోట్లాది మంది బీసీల ఆరాధ్య దైవం మా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు 3 సంవత్సరాల క్రితం భారత చైతన్య యువజన పార్టీ అనే పార్టీని స్థాపించడం జరిగింది. మరియు ముఖ్యంగా ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో, బహుజనులకి రాజ్యాధికారం, మహిళలకు రక్షణ కల్పించడం, అలాగే యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఇలాగా చూసుకుంటే ఈ 3 సంవత్సరాల్లో కూడా బీసీవై పార్టీ తరఫున అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. బీసీవై పార్టీ వార్షికోత్సవాన్ని మన కాకినాడ మన మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్లో మరి బీసీవై పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ కన్వీనర్లు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరు అందరూ కలిసి, ఇంకా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఈ పండగ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బీసీవై పార్టీని బోడే రామచంద్ర యాదవ్ గారు కొన్ని ఆశయాలతో స్థాపించడం జరిగింది. ఎలాగైనా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు అధికారంలో రావాలి, పులులు రాజ్యం వెళ్తున్నాయి, సింహాల రాజ్యాలు వెళ్తున్నాయి, మరి మనందరూ కూడా బిక్కుమంటూ బతుకుతున్నాం. ఇది కాదు మన జీవన విధానం. మనం కూడా చాలా రోషంగా, బలంగా ముందుకెళ్ళి అసెంబ్లీని, పార్లమెంట్లో కూడా మన గెలవాలి. బీసీ, ఎస్సీ, మైనార్టీసు, ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి ఈ రాజ్యాన్ని స్థాపించాలన్నది బోడే రామచంద్రరావు యాదవ్ గారి ఒక ఆలోచన.